ఈ ప్రపంచానికి సూర్యుడు ఎలా నిరంతరం వెలుగునిస్తాడో అలాగే మీడియా వాళ్ళు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. అలాంటి మీడియా వాళ్ళకి, అలాగే పత్రిక మీడియా వాళ్ళకి, అలాగే యూట్యూబ్ ఛానల్ వారికి అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేమెంత కష్టపడినా ఈ కష్టాన్ని జనాలకి మీరే తీసుకెళ్ళి మా కష్టానికి ఒక విజయాన్ని ఇవ్వాలంటే అది మీ మీద ఆధారపడి ఉంది. మీరు అలా మాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. అలాగే సినిమా అనే ఒక దాన్ని కనిపెట్టిన మహానుభావులకు, ఈ సినిమా ఇండస్ట్రీని మన తెలుగు రాష్ట్రాలు తీసిన మహానుభావులకు, తీసుకొచ్చిన మహానుభావులకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేను చదువుకోకున్నా నా కొడుకు చదువుకోవాలి అని నిరంతరం ఆలోచించి నన్ను చదివించిన నా తల్లిదండ్రులకు, అలాగే నాకు ఇంత మంచి ఫుడ్ ఇచ్చిన నా ఆర్యన్న తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఒక బిడ్డకి జన్మనిచ్చి 20 సంవత్సరాలు చదివించి వాడు చదువు పూర్తయిన తర్వాత ఎవరైనా కానీ నేను బిజినెస్ చేస్తానంటే ఏ తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు. పెద్దల దగ్గర, స్నేహితుల దగ్గర చెప్పిస్తారు వీడు ఎందుకు జాబ్ చేసుకున్నాను. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అనే ఒక వ్యక్తి, ఒక డైరెక్టర్, నేను ఒక 200 రూపాయలు పెట్టి ఒక బౌండర్ పేపర్లు తీసుకొని ఒక 5 రూపాయలు పెన్న తీసుకొని నేను ఏదో రాసేస్తాను. నేను కదా ఏ డైరెక్టర్ అయినా కానీ అది వెళ్ళి చెప్తే అదంతా గాల్లోనే ఉంటుంది కథ. దాన్ని వినేసి కోట్లు పెడతారు ప్రొడ్యూసర్లు. నిజంగా సినిమా ఇండస్ట్రీలో నా అభిప్రాయం డైరెక్టర్ అయిన వాళ్ళకి ప్రొడ్యూసర్ అయిన కూడా కనిపించే దేవుడు. అలాగే నేను హైదరాబాద్కి డైరెక్టర్ అవ్వాలని వచ్చినప్పుడు నా సహాయం చేసిన నా మిత్రులకు, జన్పవర్ సొల్యూషన్ కృష్ణారావు గారికి, ఐపీఎస్ పవర్ కంట్రోల్ సతీష్కి, అలాగే నా ఫ్రెండ్స్ అందరికి కానీ, నా క్లాబ్ బోర్డు పట్టించిన ఫస్ట్ బిఎన్ రెడ్డి కోఆర్డినేటర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను డైరెక్షన్ ట్రయల్ చేసి శాండిల్వుడ్కి వెళ్ళాను. శాండిల్వుడ్లో నాకు బాగా సపోర్ట్ చేశారు. అక్కడ నేను 2 సినిమాలు డైరెక్షన్ చేశాను. షైబీ అని ఒక మూవీ, లైలా మోజన్ లవ్ స్టోరీ అని ఒక మూవీ. నా 2 సినిమాలు యాక్ట్ చేసిన మణికుమార్ గారు అన్న ద్వారా ఆర్యన్న పరిచయం అయ్యి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. అంటే చాలామంది డబ్బుంటే ఎంతో దాన్ని సేవ్ చేస్తుంటారు, బ్యాంకులో పెడుతుంటారు, అట్లా ఏమో వాళ్ళు ఎక్కడ దాచారని వాళ్ళకి తెలియకుండా అలా చేస్తుంటారు. మా ఆర్యన్న మాత్రం ఏదో సంపాదించాను, కారు కొనుక్కొని, ఇల్లు కొనుక్కున్నాను, అలాగే ఒక సినిమా కూడా తీద్దాం 10 మందికి ఉపయోగపడతాయని ఒక మంచి అభిప్రాయంతో వచ్చాడు. అలాగే తెలుగులో తీయాలని ఇంకొక మంచి అభిప్రాయంతో వచ్చారు. నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఆర్యన్న గారికి. ఈ సినిమాకి ఆర్యన్న గారిని నేను కలిసినప్పుడు బ్లడ్ రోజ్ ఒక 3 స్టోరీలు చెప్పాను. అందులో ఒక సెలెక్ట్ చేశారు. ఆ సినిమా పేరే బ్లడ్ రోజెస్. బ్లడ్ ఎవరి మీదైనా ఒక ఎఫెక్షన్ అనేది వచ్చినప్పుడు ఆ ఎఫెక్షన్ రావాలంటే బ్లడ్, ఆ బ్లడ్ రిలేషన్లో ఎఫెక్షన్ వస్తుంది, ప్రేమ వస్తుంది. ఆ ప్రేమలో ఏదైనా హర్ట్ అయినప్పుడు ద్వేషం వస్తుంది. ఆ ప్రేమ వచ్చినప్పుడు ఫ్లవర్ వస్తుంది, మనం విషెస్ చెప్తాము, వెల్కమ్ చేస్తాం విషెస్తో. ద్వేషం ఎక్కువైతే ఆయుధం పట్టుకుంటాం, అది బ్లడ్ రోజెస్. 2 హృదయాలు హార్ట్ బ్రేకింగ్ అయితే ఏమవుతుందో అనేది ఒక బ్లడ్ రోజెస్. ఆ బ్లడ్ రోజెస్ బ్యాక్లో ఒక వైట్ స్కై బ్లూ తీసుకున్నాం. ఒక స్కై బ్లూ అనేది ఒక వర్షం వచ్చే ముందు కానీ ఏదైనా కానీ ఒక మంచి జరగాలి, ఒక ప్రకృతి ప్రవర్తించాలన్నా కానీ ఒక స్కై అనేది బ్లూగా ఉంటుంది కాబట్టి ఆ స్కై తీశాను. ఈ సినిమాకి నాకు సినిమాలు యాక్ట్ చేసిన ఘర్షణ శ్రీనివాస్ గారు, సుమన్ గారు, టార్జన్ గారు, రాజేందర్ గారు చాలా కోఆపరేషన్ చేశారు. వాళ్ళు ఎంత పెద్ద సీనియర్ యాక్టర్లో మీకు తెలిసిందే. ఎటువంటి మేము సీనియర్లము మాకు తెలుసు కదా అని నేనేమన్నా చెప్తున్నా కానీ నాకేం అగైనెస్ట్గా చెప్పకుండా నేను చెప్పింది విని నాకేం కావాలో అవుట్పుట్ వాళ్ళు ఇచ్చారు. అలాగే శ్రీలు, అలాగే క్రాంతి కిల్లి గారు బాగా యాక్ట్ చేశారు. అలాగే జిఎంఆర్, రాము, బాబు, జీవన్, వీళ్ళు నలుగురు కూడా వాళ్ళు జబర్దస్త్లో ఎన్ని షోలు చేస్తుంటారు, ఎన్ని కిట్లు చేస్తుంటారు. వాళ్ళు ఎంత కెమెరా చూడని వాళ్ళేం కాదు. అలాంటి వాళ్ళు కూడా మాకు తెలుసు అది ఇది అని ఏం చెప్పకుండా నాకు చాలా సపోర్ట్ చేసి యాక్ట్ చేశారు. అలాగే అనిల్, ధ్రువ, నరేంద్ర వీళ్ళు కూడా ఒక 2-3 సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ సినిమాలో నా క్యారెక్టర్స్ నచ్చి నాకు ఈ సినిమాలో యాక్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ మా హీరో గురించి చెప్పాలంటే ఈ తెలుగు ఇండస్ట్రీకి రంజిత్ రామ్ గా మా హీరో గారు వస్తున్నారు. మన పుస్తకాల్లో రాముడి గురించి చదువుతాం, రాముడు ఎంత మంచివాడని మనం చదువుతుంటామో. నేనేదో నా సినిమాలో యాక్ట్ చేశాడని అలా చెప్పట్లేదండి, అంతే మంచివాడు రంజిత్ రామ్ గారు. ఒక సీనియర్ యాక్టర్ కొడుకు, 20 సినిమాలు హీరో. ఒక 0.00 కూడా ఎటువంటి ఈగో నేను హీరో నాకు అది కావాలి ఇది ఇలా ఏముండదు, అంత సపోర్ట్ చేస్తారు రంజిత్ రామ్ గారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. నాకు దేవుడు నెక్స్ట్ ఏ సినిమా కానీ ఇచ్చినా ఒక అవకాశం ఉన్నా ఫస్ట్ రంజిత్ రామ్ గారు నేను చెప్పడానికి నేను సినిమా తీరాకే ట్రై చేస్తాను. నెక్స్ట్ రంజిత్ రామ్ గారితో నేను ఒక సినిమా చేశానంటే రాముడైన ఒక రాక్షసులను వెంటాడడానికి ఎలా ఒక క్రూరతంగా చేశాడో అలాంటి ఒక సినిమా నేను ఆయనతో నెక్స్ట్ చేస్తాను. అలాగే మా అప్సరా మేడం గారు, అప్సరా మేడం గురించి మీకు తెలియదేం కాదు, ఆమె ఒక యంగ్స్టర్స్కి కలల రాణి కాకుంటే ఒక మంచి దైవ భక్తురాలు ఆమె.
ఎంత భక్తురాలంటే చూసిన వాళ్ళకే అర్థమవుతుంది, అంత మంచి దైవ భక్తురాలు ఆమె ఈ సినిమా షూటింగ్కి ప్రతిరోజు కూడా మనం చెప్పండి టైం కన్నా ముందే రావడం, మాకు కొంచెం ఎందుకు ఇట్లా ఏదైనా చిన్న ఏమైనా లేట్ అయినా కానీ ఎందుకు లేట్ చేస్తారు, తొందరగా చేయండి అని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ మేడం కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఏమైనా అవకాశం వస్తే కూడా ఆ కళలో చూడండి అక్కడ ఎంత పవర్ ఉందో, అంతకన్నా పవర్ఫుల్ సినిమా నేను అంత చేయడానికి ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ చెప్పాలంటే పోలీస్ లాకప్ డెత్ ఇలాంటి సినిమాలో మేడం గారు ఎలా కనిపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ గీతికా గారు, ఆమె మా వైఫే ఈ మూవీకి అలాగే నా లైఫ్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా ఈ సినిమాని ఈ రోజు షూటింగ్ కంప్లీట్ అయిందని మేము అనౌన్స్మెంట్ ఇచ్చాము. ఈ షూటింగ్ ప్రజెంట్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్తుంది. త్వరలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ముగించుకొని మేము ముందుకు వస్తుంది. అందరూ మీడియా వాళ్ళు, పత్రిక వాళ్ళు, యూట్యూబ్ అందరూ కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి కొత్త టీం అయిన మమ్మల్ని మాకు బ్లెస్సింగ్ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.